వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మోనికా. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిచి తీరుతాం. జిల్లా కేంద్రంలో ధీమా వ్యక్తం చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు, అది బీసీ ద్రోహుల పార్టీ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు. రాజా బహదూర్ వెంకటరమణారెడ్డి అందరికీ ఆదర్శం. నిజామాబాద్ లో విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల, ఎమ్మెల్యే గణేష్ బిగాల. మెదక్ జిల్లా వడియారం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం. బైపాస్ వద్ద కారు బొలెరో వ్యాన్ ఢీకొని 5 మందికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి అధికారం చేపట్టబోతోందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీకి అలవాటు పడి సాధారణ ప్రజలను హింసిస్తున్నారని మండిపడ్డారు. కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేల దోపిడీ, వికృత చర్చలకు ప్రజలు విసిగిపోయారని, వాళ్ళని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేయడానికి తాను, నా సతీమణి కోదాడ, హుజూర్ నగర్ లో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 12 క్లీన్ స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ దోపిడీదారులకు, కేసీఆర్ వత్తాసుదారులకు మాత్రమే సీట్లు ప్రకటించారని, అది కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈసారి వాళ్ళు పాల్పడ్డ అవినీతికి, అక్రమాలకి, సామాన్య ప్రజల్ని వాళ్ళు హింసించినందుకు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలవబోతున్నావు. హుజూర్ నగర్, కోదాడు 50,000 మెజార్టీతో గెలవబోతున్నావు. ప్రజలు, నేను నా సుదీర్ఘ అనుభవంతో ఏదైనా కొంత ఓపికతో, పేషెన్స్తో చూస్తారు. ఇప్పుడు రెండు సార్లు కేసీఆర్ గవర్నమెంట్ కొటేషన్, ఇక మూడోసారి వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఒక సీరియస్ అండర్ కరెంట్ ఉన్నది. తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలది అసలు నేను ఎన్నడూ చూడలేదండి. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఎంపీ అయినా చాలా నార్మల్గా బిహేవ్ చేస్తాను. ఒకసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు కాంగని ఇదేదో మా సామ్రాజ్యం అని ఫీల్ అయ్యి మొత్తం పోలీస్ శాఖని తప్పుడు విధంగా ప్రయోజనం చేసి జనాన్ని పోలీస్ స్టేషన్లో కొట్టించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ భూదందాలకు ఉపయోగించుకొని, ఇది చాలా వికృతమైన, వికారమైన చేష్టలు ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పనిసరిగా బుద్ధి చెప్పబోతున్నారు. మరి నల్గొండ పార్లమెంట్ సభ్యునిగా నేను 100% ష్యూర్, నల్గొండ పార్లమెంట్లో అయితే అసలు ఏం అనుమానం లేకుండా మేము 7 స్థానాలు గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు, అది బీసీ ద్రోహుల పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం ప్రకటించిన సీట్ల జాబితాను సవరించాలని రెడ్లకు కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. 1% లేని రెడ్లకు 40 టికెట్లు కేటాయించారని, ఈటలను బర్తరఫ్ చేసిన మంత్రి స్థానాన్ని మరో రెడ్డికి కేటాయించేందుకు చూస్తున్నారని జాజులకి ఆరోపించారు. పథకాలు అణగారిన వర్గాలకు, పదవులు అగ్రకులాలకు కావాలా అని ప్రశ్నించారు. కవిత మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తారు, కానీ రాష్ట్రంలో 7 మంది మహిళలకు టికెట్లు ఇస్తే అందులో ఒక్క బీసీ మహిళ కూడా లేదెందుకని జాజులు ప్రశ్నించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపో మాపో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గాను 115 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది. కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు ఈరోజు ఎంతో మందికి, నూతన కొత్త వాళ్లకు, అదేవిధంగా జెండా మోసిన వాళ్లకు, ఆ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి వాళ్లకు టికెట్లు ఇస్తా అని చెప్పి ఊరడించి మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లెక్క సిట్టింగ్ అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.
ఈ మధ్యనే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సచివాలయం పక్కన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి సామాజిక న్యాయానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాకు అంబేద్కరే ఆదర్శం అని చెప్పాడు. మరి అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం పొందుపరిచాడు? ఈ దేశంలో జనాభా దామాష ప్రకారం అన్ని వర్గాలకు అన్ని కులాలకు దామాష పద్ధతిలో అన్ని రంగాల్లో వాటా దక్కడమే ఇలా సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం తోటే ఇలా ఈ దేశంలో ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మరి పేరుకేమో అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి కనీసం నెల 2 నెలలు అవుతుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లిస్టు చూస్తే మొత్తం అగ్రకులాలకే టికెట్ కట్టబెట్టాడు. ఒక్క మాటలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ టికెట్లను చూస్తే తెలంగాణ రెడ్ల రావుల సమితిగా మారిపోయింది. అది టీఆర్ఎస్ కానే కాదు. సామాజిక న్యాయం అనేది కేసీఆర్ ఇంట్లా ఒంట్లా ఆయన రక్తంలో లేరు. ఇవాళ అగ్రకులాలకు ప్రతినిధిగా కేసీఆర్ గారు ఇవాళ వ్యవహరిస్తున్నాడు. అంటే కేసీఆర్ గారి ఉద్దేశంలో 0.5% ఉన్నటువంటి వెలమలకు 12 టికెట్లు, అదేవిధంగా 5% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 39 టికెట్లు, అదేవిధంగా ఇతర అగ్రకులాలకు కలుపుకొని మొత్తం సుమారు 60 టికెట్లు ఇచ్చాడు. అంటే ఇలా దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 9% జనాభా ఉన్నటువంటి అగ్రకులాలకు వారు ఇచ్చినటువంటి టికెట్లు ఎన్ని అంటే 54% రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళకి కట్టబెట్టాడు. అంటే ఇదేనా సామాజిక న్యాయం అని అడుగుతున్నా. రేపు ఏ ముఖం పెట్టుకుని బీసీలకు టికెట్ లేకుండా బీసీల ఓట్లు అంటే అడుగుతావు. అదేవిధంగా బీసీలలో కూడా 60% బీసీలు ఉంటే కేవలం 23 టికెట్లు మాత్రమే ఇచ్చాడు. అంటే 60% ఉన్న బీసీలకు 20% రాజకీయ ప్రాతినిధ్యం, 0.5% ఉన్న మీ వెలమ సామాజిక వర్గానికి ఏమో 16%. ఇలా 16% ప్రాతినిధ్యం ఎట్లా ఉంటుంది? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ లేదు. అమెరికాను నోరు తెరిస్తే అమెరికా అంటున్నారు కదా. ఇవాళ కేటీఆర్ గారు ట్విట్టర్ల మీద ట్విట్టర్లు పెడుతున్నారు కదా. ట్విట్టర్లు ఎక్కడి నుంచి పెడుతున్నాడు కేటీఆర్ గారు? అమెరికాలో. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని వినాయకుల పార్క్ లో శ్రీ రాజా బహదూర్ కొత్వాల్ వెంకటరమణారెడ్డి విగ్రహాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ బిగాల మాట్లాడుతూ మంచి పనులు చేసిన వారిని కీర్తించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఆర్పీవీఆర్ఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పల్లెటూరులో జన్మించి ఎస్ఐగా ఉద్యోగం పొంది 14 సంవత్సరాలు హైదరాబాద్ కోత్వాల్ గా పనిచేశారని తెలిపారు. ఆ తర్వాత రెడ్డి హాస్టల్ స్థాపించి అనేక మందికి చదువుకునే అవకాశం కల్పించారన్నారు. రెడ్డి హాస్టల్లో చదువుకున్న వారు ఉన్నత స్థాయికి ఎదిగారని, విద్యా వ్యాప్తికి కృషి చేసిన ఆర్పీవీఆర్ఆర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆయన సేవలకు జ్ఞాపకార్థంగా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు, నిన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అభ్యర్థిత్వం ప్రకటించుకొని మొట్టమొదలుగా మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు బిగాల గణేష్ గుప్తా గారికి, అట్లనే ఈ మధ్యలో నుడా చైర్మన్గా నియమితులైనటువంటి గౌరవనీయులు ఈగ సంజీవ్ రెడ్డి గారికి, ఆర్బీఆర్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మహేందర్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ప్రముఖ పారిశ్రామికవేత్త సంఘ సేవకులు
గౌరవనీయులు పెద్దలు కాట్పల్లి నరేందర్ రెడ్డి గారికి, నా మిత్రుడు గౌరవనీయులు జగత్ రెడ్డి గారికి, ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు కృపాకర్ రెడ్డి గారికి, భూమారెడ్డి గారికి, నా సోదరుడు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మాజీ నుడా చైర్మన్ గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరి ఉమ గారికి, మాజీ మేయర్ సుజాత గారికి, ఇంకా జయరెడ్డి ఫౌండేషన్కు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, అట్లాగే ప్రధాన కార్యదర్శి పూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఏదో మనిషి రెండు రకాలు ఉంటారు, ఒకటి మంచి, ఒకటి చెడు. ఎవరైనా చనిపోతే వారి గురించి గొప్పగా కీర్తించుకోవాలంటే బతుకున్నప్పుడు 4 మంచి పనులు చేయాలి. 4 మంచి పనులు చేసి వారు చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తే ఈ విధంగా గొప్పగా వారిని కీర్తించడం, విగ్రహాలు పెట్టుకోవడం, జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి పనులు చేస్తారు. కానీ వీడు పోతే పీడమైంద్ర అనేటటువంటి పని మాత్రం లైఫ్లో ఎవరు చేయొద్దు. దీంట్లో కులాలు, మతాలు, వర్గాలు ఇంకెన్నో ఉంటాయి, అవన్నీ వేరే. కానీ నాకు తెలిసినటువంటి 2 జాతులు, ఒకటి మంచి జాతి, ఒకటి చెడు జాతి. సో మంచి జాతిగా ప్రవర్తిస్తే ఈరోజు ఇక్కడ చాలా విగ్రహాలు ఈ విగ్రహాల పార్కులో ఉన్నాయి. వాళ్ళంటి వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ కీర్తించుకునే విధంగా మనం పనిచేయాలి. మరి అదేవిధంగా మా గౌరవనీయులు కేసీఆర్ గారు చూపించినటువంటి బాటలో నేను కానీ, మా ప్రశాంత్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా మేము నడుస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు రాజకీయ నాయకులు కూడా చాలామంది పెద్దలు ఈరోజు నారాయణ రెడ్డి గారి గురించి కీర్తించినాం. నారాయణ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తులు. వారు మా కుటుంబ సభ్యులతో సమానం. మా తాతగారికి చాలా దగ్గర మిత్రులు. మరి మా నాన్నగారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళతో ఉండే. నేను గెలిచిన తర్వాత మొదటి ఆశీర్వాదం నేను తీసుకుంది పెద్దలు నారాయణ రెడ్డి గారి ఇంటికి పోయి. ఎందుకంటే చాలా గొప్ప విద్యావేత్త. ఆయనకు ఎవ్వరు కూడా సాటి రారు, అంత గొప్ప విద్యావేత్త. మరి అలాంటి వాళ్ళు కూడా మెదక్ జిల్లా చేగుట్ట మండలం వడియారం గ్రామ శివార్లోని బైపాస్ వద్ద కారు బొలెరో వ్యాన్ ఢీకొని 5 తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఖరారైన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడానికి హైదరాబాద్ వెళ్తున్న సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన నాయకులకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. రావుట్ల సర్పంచ్ భర్త రాజురెడ్డి అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులుగా గుర్తించారు. రావుట్లా వచ్చింది, అంబులెన్స్ వచ్చింది. ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు లేదు మనం. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ అన్నారు. వికారాబాద్ జిల్లా బరిగి పట్టణంలో శ్రావణ మాసాన్ని పుష్కరించుకొని ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని, దైవభక్తితో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాబయ్య, మాజీ సర్పంచ్ దోమ రామచంద్రయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్స్ లో మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ముఖ్య కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క విస్తృత స్థాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి ఇక్కడికి ప్రతి గ్రామం నుంచి వచ్చే పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీరు చెప్పిన ఈ మండలంలో ఉన్న 33 గ్రామ పంచాయతీలు 59 బూతుల నుండి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఝాన్సీ రెడ్డి గారికి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంచుకుంటున్న ఈ సభకు ఆదివాసుల అభ్యున్నతికి కృషి చేస్తామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు అన్నారు. జిల్లా ఆదివాసీ పటేళ్లు గోండ్వానా రాయ్ సెంటర్ సార్మడీలు సభ్యులతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ కె సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలతో మమేకమవుతూ పరిపాలన కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. మండల పరిసర ప్రాంతాల్లో రాయ్ సెంటర్ల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపులో చొరవ తీసుకుంటామని, ఆదివాసీ కూడళ్లలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు పారదర్శకంగా పనిచేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఈ కార్యక్రమానికి పిలవగానే ఎన్నో పని ఒత్తిళ్లు, ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నో రాబోయే రోజుల్లో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్కి ఎస్పీ గారు పోలీస్ ప్రకారంగా ఏమేమి చేయాలి చెప్పారు. నాకు ఒక ప్రాబ్లం అంటే ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా హై ఉంది. అంటే టోటల్ మన స్టేట్లో చూస్తే ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్ పర్సెంటేజ్ 86% ఉంది. 86 అంటే చాలా హై. అంటే 100 ఎలక్టర్స్ ఉంటే దాంట్లో 86 మంది ఓట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. కానీ నెక్స్ట్ పాయింట్ అంటే మన దగ్గర 1000 మెంబర్స్ అనుకోండి. 1000 మెంబర్స్లో మనకి ఓన్లీ 550 ఓటర్స్ ఉన్నారు. అంటే జనరలీ 1000 పాపులేషన్లో కనీసం 700 ఓటర్స్ ఉండాలి. ఎక్కడైనా ఏ డిస్ట్రిక్ట్లో వెళ్తే, ఏ కాన్స్టిట్యున్సీలో వెళ్తే, అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇండియాలో కూడా ఏదైనా డిస్ట్రిక్ట్లో వెళ్తే దట్ ఈస్ స్టాండర్డ్ ఫార్ములా. అవుట్ ఆఫ్ 1000 పీపుల్ 700 షుడ్ బి ద ఎలక్టర్. 700 ఎలక్టర్స్ ఉండాలి. మన ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓన్లీ 550 ఉన్నాయి ఇప్పుడు. అంటే దానికి 150 మెంబర్స్కి గ్యాప్ ఉంది. ఎందుకంటే మన కొంతమంది ఎలక్టర్స్ నమోదు చేయడానికి వెళ్ళలేదు, లేకుంటే సమ్వేర్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు. అంటే మన వాళ్ళు బిఏలోస్ కూడా, బిఏలో ఎంఆర్ఓ సూపర్వైజర్స్ కూడా ఫీల్డ్కి వెళ్తున్నారు. ఇప్పుడు 2-3 days బ్యాక్ నేను ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీతో పాటు మీటింగ్ కూడా దానికోసమే తీసుకున్నాను. దాంట్లో బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ ఖాయమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. సీఎం పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి బాల్కొండ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి వేములకి బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో అక్కడ స్వాగతం పలికారు. పెర్కిట్, లక్కోరా, వేల్పూర్, భీమ్గల్, కమ్మరపల్లి, మోర్తాడ్ మీదుగా
దారి పొడవునా అడుగడుగున అభిమానులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేల్పూర్ క్రాస్ రోడ్ లో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ద్రవ్యాల కొరకు నెలకొల్పిన స్పైస్ సురేందర్ రెడ్డి సార్ జోహార్ వేముల సురేందర్ రెడ్డి సార్ జోహార్ వేముల సురేందర్ రెడ్డి సార్ రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డి సార్ రైతు నాయకుడు వేముల సురేందర్ రెడ్డి సార్ జోహార్ వేముల సురేందర్ రెడ్డి సార్ జోహార్ వేముల సురేందర్ రెడ్డి సార్ రైతు నాయకుడు వేముల తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారికి ఆ తర్వాత 2014, 2018 మళ్ళీ 2023 అంటే 3 సార్లు నాకు అంటే మా కుటుంబానికి 4 సార్లు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి మా కుటుంబానికి ఈ ప్రాంతంలో గౌరవాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా పక్షాన నా కుటుంబం పక్షాన మీ అందరి పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక పార్టీని నమ్ముకుంటే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఏం జరుగుతుంది అన్నదానికి ఇవాళ ఇదే ఉదాహరణ అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. 4 సార్లు మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా తెలంగాణ ఉద్యమ బాట వీడకుండా కేసీఆర్ గారి వెంబట నడిచినందుకే ఇవాళ ఈ గౌరవం దక్కింది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. 4 సార్లు ఒక పార్టీ టికెట్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. అది ఆ నాయకునికి టికెట్ పొందినటువంటి వ్యక్తికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధానికి ఆ నాయకుడి యొక్క ప్రేమ, టికెట్ పొందినటువంటి వ్యక్తి యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా కలగలుపుకొని ఇవాళ ఈ అదృష్టం నాకు కలిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఒకవైపు కేసీఆర్ గారు మా మీద అంతా ప్రేమ 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడలో గల డి కన్వెన్షన్ హాల్లో కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత ఇటీవల మరణించిన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బంధన హరి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదవులు పొందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు మల్లిక్, రావూరి వెంకటేశ్వర్లకు సన్మానం చేశారు.
అక్కడ వ్యక్తి కూడా ఉదయం చనిపోయి తెలిసింది ఇప్పుడంతా ఆయన కూడా ఉన్నాడు. అంటే హరి గారికి చెప్పలేదు అన్నా నేను టికెట్ ఇవ్వకపోతున్నాను కానీ నేను బాగా చూసుకుంటానని చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు క్లుప్తంగా అంటే ప్రెసిడెంట్ గారు పర్మిషన్తో కొన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడి గత 4 ఏళ్లుగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నాయో ప్రతి ఇంటికి చేరాలి. అది మన యొక్క సోషల్ మీడియా లక్ష్యం. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరు కూడా న్యూస్ పేపర్లు పెద్దగా చదవరు. కాబట్టి సోషల్ మీడియా, వాట్సాప్ అనేది, ఫేస్బుక్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోనే ఉంది. ఇది ఏదైతే ఈనాడు కానీ, జ్యోతి కానీ, వేరే ఏదైతే ప్రింట్ మీడియా ఉందో వారి మన పథకాలని మనం చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లకుండా చేస్తున్నట్టు కుట్రను అడ్డుకోవడానికి ఒక ప్రధాన అస్త్రంగా సోషల్ మీడియా ఈరోజు చాలా బాగా ఉపయోగపడుతుంది. కార్యక్రమాలని ముఖ్యమంత్రి తీసుకుంటారు. ఈ పెద్దలు ఈ 5 చేతులు ఉన్నటువంటి పెద్దలు చేతుల మీదుగా మొట్టమొదటి మా డాక్టర్ గారికి సన్మానం. పార్టీ ఆఫీస్ గ్రూప్ లో ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వచ్చేలా చేశాము. ఇఫ్ పాసిబుల్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సిడబ్ల్యూసీకి ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్రరత్న భవన్ ఆవరణలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున బాణాసంచాను కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని డప్పు వాయిద్యాలతో సంబరాలు జరిపారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా దర్శిలో దళిత సామాజిక వర్గానికి చెందిన వితంతువుపై జరిగిన దాడి అమానుషమన్నారు. ఓవైపు రాష్ట్రమంతటా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే మరోవైపు మహిళలను దారుణంగా హింసించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ రఘువీరారెడ్డి గారు మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మాజీ మంత్రిగా, సీనియర్ శాసనసభ్యుడిగా, రైతు నాయకుడిగా, వెనుకబడిన తరగతుల నాయకుడిగా, రాయలసీమ హక్కుల సాధన సమితి నాయకుడిగా, బహుముహాలుగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నాయకత్వం లీడర్షిప్ వారిని కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమించడం మా అందరికీ సంతోషం, హర్షదాయకం. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇంకొకటి కేంద్ర నాయకత్వానికి సవినీయంగా మనవి చేసేది ఏమంటే, మా తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారికి సముచిత స్థానం దక్కలేదని చెప్పి ఆయన అభిమానులు, పార్టీ కేడర్లో, అన్ని రాజకీయ పక్షాల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున అపోహ ఉన్నది. తక్షణమే కేవీపీ రామచంద్రరావు గారి స్థాయికి తగ్గట్టు కేంద్ర స్థాయిలో ఒక మంచి పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులుగా, సోనియా గాంధీ కుటుంబానికి లాయలిస్టులుగా మేము వారికి సవినీయంగా వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలిచి తీరుతాం జిల్లా కేంద్రంలో ధీమా వ్యక్తం చేసిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం లేదు, అది బీసీ ద్రోహుల పార్టీ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు. రాజా బహదూర్ వెంకటరమణారెడ్డి అందరికీ ఆదర్శం. నిజామాబాద్ లో విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల, ఎమ్మెల్యే గణేష్ బిగాల. మెదక్ జిల్లా వడియారం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం. బైపాస్ వద్ద కారు, బొలెరో వ్యాన్ ఢీకొని 5 తీవ్ర గాయాలు. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.